జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేశారు. నామినేషన్స్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపెయినర్లతో ఆ పార్టీ లిస్టు విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ పర్వంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫు నుంచి నామినేషన్ వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించడానికి గల కారణం ఏంటి? సౌమ్య, అయితే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన స్ట్రాటజీని కూడా ఉపయోగిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అయితే ఇటు బీఆర్ఎస్ మళ్ళీ తెర ముందుకైతే తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు కూడా బీఆర్ఎస్ అయితే టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఆవిడ కూడా 3 సెట్ల నామినేషన్ పత్రాలను కూడా దాఖలైతే చేసింది. అయితే ఇటు ఆ నామినేషన్ కు సంబంధించినటువంటి పత్రాల్లో ఏవైనా తప్పులు కనుక దొర్లితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్ గా ఇటు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ వేయించినట్లుగా అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతా ఉంది. మరొక పక్క ఇటు బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి వర్గం కావచ్చు, ఇతర బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఈ నామినేషన్ ని ఆయన విత్డ్రా చేసుకుంటారంటూ కూడా మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో పనే అంటూ కూడా, కేసీఆర్ వ్యూహమే అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తా ఉంది. ముందస్తుగా అందరి అటెన్షన్ ఇటు డైవర్ట్ చేసేందుకు ఒక విధంగా ఉంటుంది, మరొక స్ట్రాటజికల్ గా బీఆర్ఎస్ ముందుకు వెళ్లేందుకు కూడా ఇది పనికొస్తుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేయడం ఏంటి అని చెప్పేసి కూడా సర్వత్రా కొంత ఆసక్తికరంగా అయితే నెలకొందనే చెప్పాలి. ఇటు సునీత వేసినటువంటి నామినేషన్ కు సంబంధించినటువంటి పత్రాల్లో ఏవైనా తప్పులు కనుక ఉంటే వాటిని సరిచేసుకునేందుకు మళ్ళీ ఇంకొక సెట్ ను కూడా నామినేషన్ పత్రాలని దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది సౌమ్య. సో దీనికి సంబంధించి ఇటు నేతలు ఏం చెప్తూ ఉన్నారు? మరి బీఆర్ఎస్ నేతలు ఎందుకని ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా స్వామి, ఎందుకంటే బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ స్థానం అనేది ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకునేందుకే ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేయించినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల్లో కూడా గుసగుసలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగానే అడుగులు ముందుకేస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా కేసీఆర్ నామినేషన్ వేయించారు. అయితే ఇటు బీఫామ్ ఇవ్వలేదు, కానీ నామినేషన్ వేయించడం వెనుక ఆంతర్యం ఏంటని కూడా ప్రత్యర్థి పార్టీల్లో అయితే జోరుగా చర్చలు కూడా సాగుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాము, అనేక పార్టీల నుంచి అనేక మంది అభ్యర్థులు వాళ్ళ పేర్లు కూడా ముందుకు వచ్చాయి. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుగానే మాగంటి సునీతకే టికెట్ కన్ఫర్మ్ చేశారు. అందరికంటే ముందు ఆవిడని అనౌన్స్ చేశారు క్యాండిడేట్ గా, అలాగే అందరికంటే ముందు ప్రచారం కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు తెరపైకి విష్ణువర్ధన్ రెడ్డి పేరు రావడం అనేది కొంత గందరగోళ పరిస్థితిగా అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇదంతా కూడా కేసీఆర్ స్ట్రాటజీనే, కేసీఆర్ వ్యూహమే అంటూ కూడా
బీఆర్ఎస్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది సౌమ్య. అయితే విజయ్ ఒకవైపు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ కొత్త వ్యూహమే చేస్తోంది. అలాగే 40 మంది బీఆర్ఎస్ నేతలని ఇటు ఎమ్మెల్యేలను మంత్రులను పూర్తిగా క్యాంపెయినింగ్ కోసం చాలా పటిష్టంగా సిద్ధం చేస్తోందని తెలుస్తుంది. ఎక్కువగా ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి మెయిన్ గా? ఎస్, ఖచ్చితంగా స్వామి. ఎందుకంటే మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ క్యాంపెయిన్ లో అయితే పాల్గొంటా ఉన్నారు. సో మొదటి నుంచి చూస్తా ఉన్నాము, అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, అలాగే జనగాం ఎమ్మెల్యే అటు పల్లా రాజేశ్వర్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా క్యాంపెయిన్ లో అయితే పాల్గొంటా ఉన్నారు. చామకూరి మల్లారెడ్డి కావచ్చు, అటు ప్రతి ఒక్కరు మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్ లో అయితే పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి బాకీ కార్డు అనేటువంటి కార్డును కూడా తీసుకొని ఎగ్జాంపుల్ గా జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ కార్డుని, బాకీ కార్డుని చూపిస్తూ బీఆర్ఎస్ కే ఓటు వేయాలి, తిరిగి బీఆర్ఎస్ సర్కారే రావాలి అంటూ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటే కాదు, తిరిగి రావాల్సినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ అంటూ ప్రచారాన్ని అయితే జోరుగా కొనసాగిస్తా ఉన్నారు సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.